బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ఇప్పుడు ఈ 18 సీట్లలో మీ అంచనా ప్రకారం జనసేన పార్టీకి అనౌన్స్ చేసిన 18, మిగతా 3 పక్కన పెడదాం, అవి ఏ విధంగా ఉంటాయి ఇంకా ఏం క్లారిటీ లేదు దాని మీద. అవినిగడ్డ కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఈ విజయవాడ వెస్ట్ అది అన్నారు, అది ఎలాగో బీజేపీ కోటలో వెళ్ళిపోయింది. పాలకొండ అంటున్నారు, అది రిజర్వ్డ్ సీట్. సో ఈ వీటిని పాలకొండ ఓడిపోతుందండి. అసలు లాస్ట్ టైం పాలకొండ సిపిఐ కంటెస్ట్ చేసింది, జనసేన ఎందుకు తీసుకుందో. ఈ 18 సీట్లో మీ లెక్క ప్రకారం ఎక్కడ జనసేనకి ఎడ్జ్ ఉంది? అంటే 18 సీట్లలో ఇందాక చెప్పిన రాయలసీమలో ఉన్న 2 సీట్లు అవుట్, శ్రీకాకుళంలో ఇచ్చిన సీట్లు అవుట్. ఇక వాళ్ళకున్న ఎడ్జ్ ఈస్ట్ వెస్ట్లో. తర్వాత విశాఖలో మనకు వెల్లమంచిలో అవి ఇచ్చారు. అటు సైడ్ కొంచెం జనసేన. విశాఖ సౌత్ అనౌన్స్ చేయలేదు అంటున్నారు. తర్వాత మచిలీపట్నం పార్లమెంట్కి వచ్చేసరికి అవనిగడ్డ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవనిగడ్డ గెలుస్తారు జనసేన. తర్వాత విజయవాడ వెస్ట్ కూడా ఇవ్వాలి, పోతిన మహేష్కి ఇవ్వాలి, డైరెక్ట్ విన్నింగ్ క్యాండిడేట్ అక్కడ. అతన్ని కాదని మళ్ళీ ఇక్కడ బీజేపీని తీసుకొచ్చి పెట్టడం ఒక ప్రయోగం. ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే, అంటే వీళ్ళ చర్యలు చూస్తుంటే మనకు వచ్చిన ఆలోచన, ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. అంటే ప్రభుత్వం అంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, అభ్యర్థి ఎవరైనా గెలుస్తారు. నాకు ఆలోచనలో వీళ్ళు సీట్లను సర్దుబాటు చేసినట్టు అనిపించింది. కానీ తెలంగాణతోటి ఆంధ్రాని కంపేర్ చేస్తే ఇక్కడ ప్రజా వ్యతిరేకత 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలే కదా అయింది. అంటే ఇప్పుడు వ్యతిరేకత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, సంక్షేమ పథకాలు ఇస్తా అని ఇచ్చాడు. ఒక అభివృద్ధి పదంలో జీరో, పూర్తి స్థాయిలో జీరో. అండ్ యువత కనెక్ట్ చేసిందంటే రాజధాని, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసాడు యూత్. అది వ్యతిరేకత కింద పూర్తిగా పోట్లే ఆలోచనలో పడేసింది. మరి అటువంటిప్పుడు ఇక్కడ అభ్యర్థి అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది, 100% మన టీడీపీ గవర్నమెంట్ కూటమి, మన టీడీపీ కూటమి గవర్నమెంట్ సాధిస్తుంది అని ఒక అత్యుత్సాహం, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏమైందంటే పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని అకామిడేట్ చేసే విషయంలో చేశారు. సో మీ లెక్క ప్రకారం జనసేన 18 స్థానాల్లో కాదు, వాళ్ళు పోటీ చేసే 21 స్థానాలు, మిగిలిన 3 స్థానాలు కూడా రేపు అనౌన్స్ చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడున్న 18 స్థానాల్లో ఒక 8 నుంచి 10 గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ సీట్లు పోతున్నాయి, శ్రీకాకుళం సీట్లు పోతున్నాయి. ఇక్కడ రాయలసీమ మినహాయించాలి. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో వాళ్ళు కేటాయించిన సీట్లలో గుంటూరులో 0, తెనాలి ఒకటే. అది కూడా కొంచెం డౌట్లో ఉంది. అవునా? ఎందుకంటే మనోహర్ గారు కూడా టఫ్ ఫైట్ ఎందుకుంది, అక్కడ లోకల్ ఆలపాటి రాజా ఉన్నాడు. ఆలపాటి రాజాని ఇంతవరకు కోఆర్డినేట్ చేసుకోలే. చూడండి, ఆయన వచ్చి మైక్ పట్టుకొని స్పీచ్ చేస్తున్నప్పుడు ఈయన లేచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ లోకల్ ప్రజలు ఏమనుకుంటారు, మీరు ఇక్కడ కూర్చుంటారు, మనం అక్కడ కూర్చుంటాం, అందరం. కానీ ప్రజలు ఇంపార్టెంట్ కదా, ఎదురుగా 100 మంది ప్రజలు సీట్లలో కూర్చొని చూస్తుంటారు. ఒక చిన్న సభకు నేను వెళ్ళా, ఒక ఆడియన్గా వెళ్ళి వెనక కూర్చున్నప్పుడు ఆలపాటి రాజా గారు స్పీచ్ ఇచ్చారు, నాదెళ్ల మనోహర్ గారు స్పీచ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఈయన లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నట్టు? సో ఈ వాకౌట్ కల్చర్ అనేది ఇప్పుడు ఈ కూటమిలో పెరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ ఏ మెసేజ్ వెళ్తుంది, వీళ్ళిద్దరికి సంధి కుదరదు, సయోధ్య కలిసి శివకుమార్ కలిసి వస్తుంది, సయోధ్య కుదరలేదు సిచ్యువేషన్స్. కానీ దేవినేని విషయంలో అలాంటిగా, దేవినేని మొదటి నుంచి కూడా పార్టీకి లాయల్గా ఉంటాడు. ఆ టికెట్ వసంత కృష్ణ ప్రసాద్కి వచ్చిన పార్టీ గెలవాలని ఒక ఆలోచనతో అతనికి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకుండా పరోక్షంగా కింద క్యాడర్ని పనిచేయమని చెప్తాడు. అంటే అటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. రైట్. సో ఆ కాంపన్సేట్ చేసేటువంటి ప్రక్రియ అనేది అధినేతలు కానీ పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య కానీ జరగడం, అభ్యర్థుల యొక్క ఎంపిక విషయంలో తడబాటు పడారు కూటమి. దాంతోపాటు అభ్యర్థుల్ని ఎంపిక చేసిన తర్వాత లోకల్ లీడర్షిప్ తోటి అభ్యర్థిని కోఆర్డినేట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.